శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు హితోపదేశ్. చాలా రోజుల తర్వాత హితోపదేశ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం చూడబోయేది చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ, మానవులుగా పుట్టిన అందరికీ కూడా చాలా చాలా శుభకరమైనది, చాలా చాలా ముఖ్యమైనది మన లైఫ్లో. ఏమి అంటే నవగ్రహాలు ఆరాధన అండి. నవగ్రహాలు మన లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ వహిస్తాయి. ఎట్లా అంటే అవి కూడా మన పూర్వజన్మ పాపపుణ్యాలని బట్టే వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రహం అని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే చెప్పాలంటే మేబీ ఇప్పుడు గురువు అనుకోండి. ఈ గురువు వీక్గా ఎవరికి ఉందో వాళ్ళకి ఆ గురువు వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, ఉపద్రవం ఎక్కువ ఉంటుంది. అదే గురువు ఒకళ్ళకి స్ట్రాంగ్ ఉంటే జాతకంలో వాళ్ళకి చాలా మంచిది అన్నమాట. ఇట్లా గ్రహాలు మనకి అనుకూలం కూడా ఉంటాయి, ప్రతికూలం, అనుకూలం లేకుండా కూడా ఉంటాయి. బట్ అన్నిటినీ కూడా మనం ఆరాధన చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఆరాధన చేయాలంటే వాళ్ళ అంతర్యామిగా దేవుడున్నాడు, పరమాత్మ ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని అనుసంధానం చేసుకుని మనం ఆరాధన చేయాలి. డైరెక్ట్ ఏ దేవతలకి ఆరాధన లేదు, వాళ్ళ అంతర్యామిగా దేవుడికి అని చెప్పి మనం చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ ఫలితం అన్నది వస్తుంది. మనం ఈరోజు చూడబోయేది ఏమి అంటే మంగళగ్రహం, దట్ ఈస్ ట్యూస్డేకి మంగళవారంకి సంబంధించిన గ్రహం. సో ఈ మంగళవారం ఎట్లాంటిది అంటే చాలా చాలా మంగళమైనదండి. చాలామంది ఏమనుకుంటారు, మంగళవారం అంటే అమంగళం అనుకుంటారు. కాదు, మంగళవారం ఆ పేరుకి తగ్గినట్టు చాలా మంగళమైనది. ఇప్పుడు పెళ్లి సమయంలో జాతకాలన్నీ తీసుకెళ్ళి చూపిస్తారు కదా. అప్పుడు అమ్మాయి లేకపోతే అబ్బాయి జాతకంలో కుజ దోషం ఉంది అని చెప్తారు. ఆ కుజుడు ఎవరు అంటే ఈ మంగళుడు. కుజ, మంగళ అని ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, మనం చూద్దాం ఒకటొకటి. సో ఈ కుజుడు ఇంకా ఈ మంగళ అన్న ఈ గ్రహంని ఆరాధన చెయ్యాలి అని వాళ్ళు చెప్తారు, కుజ గ్రహం దోషం ఉంటే. సో ఈ కుజుడుని ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది అనుకోండి. అప్పుడు ఏమేమి మనకి ప్రభావం ఏమేమి అవుతాయి మన లైఫ్లో అంటే, కొన్ని మందికి ఏది చేసినా కోపమే, ఇంకా ముక్కు మీద కోపం అని అంటారు కదా, షార్ట్ టెంపర్ అంటారు. ఈ షార్ట్ టెంపర్ పీపుల్కి వచ్చి ఈ కుజుడిని అనుగ్రహం ఎక్కువ అన్నమాట. ఇంకా ఇది ఒకటి. ఇంకొకటి, కొన్ని మంది ఎలా ఉంటారంటే ఒక పని చేసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. ఇది మనం చేసాం కదా, అది కరెక్టా తప్పా అంటే చెయ్యటానికి ముందు ఆలోచన చేసి దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ థింక్ చేసి చెయ్యాలని ఉండదు, టక్కుమని చేసేయడం. థింకింగ్, ఆలోచన చేయాలి, ఇది నిజంగా అది కరెక్టా తప్పా, ధర్మమా అధర్మమా, అదన్నీ ఏమీ లేదు. ఆలోచన అన్నదే లేదు, టక్కుమని చేసేయడమే, ఇంకా అంతే. తీసామా ఇంకా అంతే, చేసామా అన్నట్టు. సో ఆ చేసిన తర్వాత అయ్యయ్యా ఇది ఎందుకబ్బా చేసాము, చేయకుండా ఉండాల్సింది కదా అని రిపెంట్ అవుతారు. ఇది దేనివల్ల అంటే ఈ కుజుడు ప్రభావం వల్లనే అండి. అంటే చూడండి, ఆ కుజగ్రహం మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో. ఆ కుజుడిని ఆరాధన మనం చేసామనుకోండి, ఇలాంటిది ఏది మన లైఫ్లో వచ్చి నెగటివ్స్ ఏది కూడా జరగదన్నమాట. కుజుడు చాలా మంగళమైన గ్రహమే. ఇంకా ఇట్లా ఈ కుజుడిని పూజ ఆరాధన వల్ల ఇలాంటి సమస్యలు అన్నీ కూడా మనకి నివారణ అవుతుంది. ఇంకా ఏమంటే ఈ కుజుడిని ఒక ఆరాధన వల్ల, పూజ వల్ల ప్రతిదినం మనం ఈ కుజుడిని మనం తలుచుకోవాలంట. అట్లా తలుచుకున్నాం అనుకోండి, ఒక పెద్ద సమస్య ఒకటి పోతుందండి. ఈ కోపం రావటం, ఇంకా చేసిన తర్వాత రిపెంట్ అవ్వటం, ఇదన్నీ కాకుండా ఒక పెద్ద ఇష్యూ మనకి ఉంటుంది చాలామందికి. ఏమంటే అప్పు తీసుకుని దాన్ని తిరిగి ఇవ్వలేకపోతున్నారు చాలామంది. ఇట్లాంటి సమస్యలు కూడా వాళ్ళకి రాకుండా ఉంటుంది. ఇంకొకటి, మన దగ్గర అప్పు తీసుకుంటారు కదా, వాళ్ళు తిరిగి ఇవ్వరు, మనమేమో వాళ్ళు వెంట పడాలి. ఇవ్వండి 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 ఇవ్వండి, ఎప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళేమో ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం, ఇప్పుడు లేదు చేతిలో, ఇట్లా ఏదో ఒకటి చెప్పి మనల్ని తిరిగి
పంపిస్తూ ఉంటారు. ఇది ఎయిదర్ మనం అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే మన దగ్గర వేరే వాళ్ళు అప్పు తీసుకొని మనకి అది తిరిగి ఇవ్వకుండా మనని తిప్పుతూ ఉంటారు. ఇట్లాంటి సమస్యలు అన్నీ కుజుడిని పూజ, ఆరాధన, ఇంకా స్తోత్రం అని ప్రతిదినం చేయటం వల్ల నివారణం పొందుతుంది. ఈ కుజుడిని ఏమి చేస్తే ఆయన సంతోషం అవుతారంటే పెద్దగా ఏమీ లేదండి. ప్రతిదినం ఆయనని తలుచుకోవాలి అంతే. దానికి సింపుల్గా ఇప్పుడు మొగాలంటే ఓం మంగళాయ నమః అనాలి అంతే అండి, ఒక 3 సారి. స్త్రీలు అంటే శ్రీ మంగళాయ నమః అనాలి అంతే అండి. దానికే ఆయన చాలా సంతోషపడి మనకి ఇట్లాంటి సమస్యలన్నీ రాకుండా చూసుకుంటాడండి. ఓకేనా? అది చూడండి, మంగళవారం వస్తేనే ఆయన పాపం వెయిట్ చేస్తూ ఉంటాడంట. ఎవరు నా గురించి తలుచుకుంటారు అని అలా చూస్తూ ఉంటాడంట. అది ఎవరైనా తలుచుకుంటే చాలు, ఆహా ఎంత సంతోషపడిపోతాడంట. ఓ వీళ్ళని నేను రక్షణ చేస్తాను. సో ఆయనకి కావాల్సింది ఏమంటే భక్తి, ఇంకా నమ్మకం, వేరే ఏమీ లేదు. అప్పుడు ఇంకొకటి, సరే మనం అప్పు తీసుకున్న తర్వాత ఈ మంగళ గ్రహాన్ని స్మరణ చేస్తే మన అప్పులని మనం తిరిగి ఇచ్చేయచ్చు. దానికోసం మనం ఎంతైనా అప్పు తీసుకుందామని అప్పు మీద అప్పు ఒక్కసారి తీసుకొని మళ్ళీ తీసుకోవటం, అట్లాంటి పని చేయకూడదు. అట్లా కావాలని చేస్తే కుజుడు వచ్చి తన్నుతాడు. సో అట్లా చేయకూడదు. మన అప్పు న్యాయంగా ఉండి న్యాయంగా మనం తిరిగి ఇవ్వలేకపోయి మనం కుజుడిని తలుచుకొని ప్రార్థన చేస్తే మనకి సహాయం చేస్తాడు. ఎట్లా సహాయం చేస్తాడంటే సర్ప్రైజ్గా అండి, సడన్గా ఏదో ఒక దారిలో మనకి లాభం వస్తుంది. సడన్గా ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఇదిగో నీకు ఇవ్వమని నాకు ఒక ప్రేరణ, ఒక ఆజ్ఞ వచ్చింది, నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను అని ఎవరో మనకి రూపీస్ ఇచ్చి సహాయం చేస్తారు. సడన్గా లాటరీ మనకి బోనస్ రివార్డ్ రావటం, సడన్గా మనకి బోనస్ ఆఫీస్లో ఇస్తారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా, సర్ప్రైజ్గా. లేకపోతే సడన్గా మనకి మన యాన్సెస్టర్స్ ప్రాపర్టీ మనం అనుకోనే ఉండము ఇది వస్తుంది మనకి అని, సడన్గా మనకి వచ్చేస్తుంది. మనం అప్పు అన్నీ తీర్చుకోవచ్చు. ఇట్లాగా మనకి కుజుడు వచ్చి సహాయం చేస్తాడు, చాలా విధాల్లో మనకి సహాయం చేస్తాడు. ఇంకొకటి ఈ అప్పు తీసుకున్న వాళ్ళు పరిస్థితి చూస్తే పాపం అది ఒక అప్పులో అది ఆగకుండా అప్పు మీద అప్పు తీసుకొని లాస్ట్ ఆత్మహత్యలు అన్నీ చేసుకునే అంత పరిస్థితి కూడా చాలామందికి వస్తుంది. మనం న్యూస్లో అన్నీ చూస్తాం కదా, వింటాము, న్యూస్ పేపర్స్లో అన్నీ చదువుతాము, టీవీలో అన్నీ వింటాం. ఇట్లాంటి పరిస్థితి రావద్దు మనకి అంటే తప్పకుండా మనం ప్రతిదినం కుజుడిని తలుచుకొని కుజుడిని వచ్చి స్మరణ వచ్చి మనం చేయాలి. అప్పుడు మనకి అప్పు తీసుకునే పరిస్థితియే రావద్దు, అంతే కదా. అది కూడా ఎస్పెషలీ మంగళవారం తప్పకుండా కుజుడిని మనం స్మరణ చేయాలి. అది కాకుండా ప్రతిదినం చేస్తే మనకి మంచిది. సో రుణముక్తులు అంటే, రుణం అంటే మీకు తెలుసు, రుణం అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. రుణం అంటే జస్ట్ అప్పు తీసుకోవడం ఒకటే రుణం కాదు. దేవ రుణం, పితృ రుణం, ఋషి రుణం అని మనం అన్ని రుణాల్లోనే యాక్చువల్లీ ఈ భూలోకంలో పుడతాం. అన్ని రుణాలు కూడా మనకి తీర్చుకోవాలి అంటే ఈ కుజుడిని స్మరణ వచ్చి మనం తప్పకుండా వచ్చి చేయాలి. ఈ కుజుడికి చాలా పేర్లు ఉన్నాయండి. అంగారకుడు అంటారు, భౌమ అంటారు, కుజ అంటారు, ఇదన్నీ ఆయన పేరే. చూడండి, ఈయనకి శ్లోకాలు చాలానే ఉన్నాయండి, చిన్నవి ఉంటాయండి, ఈజీగా మనం చెప్పచ్చు. రుణం న తాయతే తస్య ధనం ప్రాప్నోత్య సంశయః అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః. రుణం న తాయతే తస్య ధనం ప్రాప్నోత్య సంశయః అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః. చూడండి, భక్తుడు అంటే ఎవరో అంగారకుడిని భక్తితో స్మరణ చేస్తారో వాళ్ళకి మహీపుత్ర భగవన్ భక్తవత్సల భక్తుల్ని వచ్చి రక్షణ చేస్తాడు.
ఇంకా ఎట్లా అంటే ఏదో విధంగా మనకి ధన లాభం కూడా వస్తుంది, మన అప్పుని మనం తీర్చుకోవచ్చు. ఇట్లా అని వచ్చి మనకి సహాయం వచ్చి చేస్తాడు. భక్తి విశ్వాసం ఉంటే రుణముక్తులు మనం అవ్వచ్చు. ఒకసారి దీని గురించి వస్తుందండి. ఒకసారి పద్మ పురాణంలో దీని గురించి వేదవ్యాస మహర్షి వచ్చి చెప్తున్నారు. వేదవ్యాస అంటే మహావిష్ణుని అవతారమే. స్కందుడు వచ్చి బ్రహ్మదేవుడిని అడుగుతాడండి, రుద్రదేవుడిని కాదు, బ్రహ్మదేవుడిని స్కందుడు అడుగుతాడు. అంతే సుబ్రహ్మణ్య స్వామి ఏమడుగుతారు అంటే, స్వామి, భూలోకంలో చాలామంది అప్పు తీసుకొని పాపం తిరిగి ఇవ్వలేక ఆత్మహత్య చేసుకోవటం, లేకపోతే ఫ్యామిలీని వదిలి ఎక్కడికో వెళ్ళిపోవడం, కుటుంబంని వదిలి విడిపోవడం, ఇట్లా అన్నీ జరుగుతాయి కదా. అదన్నీ బాగా అవ్వాలంటే పాపం ఏమైనా ఉందా అంటే బ్రహ్మదేవుడే స్వయం చెప్తున్నాడండి, ఉంది. వాళ్ళు కుజుడిని స్తోత్రం చేయాలి. ఏమి స్తోత్రం? భూమి సుతస్యేహ సంశృణుత్వం సమాహిత. అంటే భూమిపుత్రుడు అంటే కుజుడు అండి. వరాహవతారం టైంలో భూవరాహస్వామికి అంటే విష్ణుకే, మా భూవరాహస్వామికి ఇంకా భూమి మాత వీళ్ళిద్దరికీ నరకాసురుడు పుట్టాడని మనకి తెలుసు. అట్లాగే ఈ కుజుడు కూడా పుడతాడండి. సో భూమిపుత్ర, భూమిజ అని కూడా ఈ కుజుడికి పేర్లు ఉన్నాయి. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రుణం అంటే జస్ట్ డబ్బు అప్పు తీసుకొని దాన్ని అది ఒకటే రుణం కాదు. పితృరుణం ఉంది. పితృరుణం అంటే మన యాన్సెస్టర్స్ మనకి ఎన్నో ఇచ్చి చేసి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా మనం రుణం ఉంది, వాళ్ళకి తీర్చుకోవాలి. అది మనం పితృకార్యం చేస్తాము, ఇయర్లీ వన్స్ వాళ్ళకి సెరమనీ అన్నీ చేస్తాము. ఇదన్నీ తప్పకుండా చేయాలి. దేవతా రుణం ఉంది, ఋషులు రుణం ఉన్నాయి. మనకి ఎన్నో మంచి విషయాలని చెప్పి వెళ్ళారు కదా. దానికని మనం తిరిగి ఏం చేస్తాం? ఏమీ లేదు కదా. ఆ రుణాలని పోవాలంటే కుజుడిని స్మరణ చేస్తే చాలు. ఇది ఒకటి. ఇప్పుడు స్తోత్రం మనం చూద్దాం. బ్రహ్మదేవుడు వచ్చి యాక్చువల్లీ 3 స్తోత్రాలు చెప్పి ఇది చెప్తే మనుషులకి ఈ రుణాలన్నీ పోతాయని చెప్పారనమాట. ఎస్పెషల్లీ మంగళవారం చెప్తే చాలా చాలా మంచిది. మీరు నోట్ చేసుకోండి, నేను మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. రక్తమాల్యం భరధరః శూలశక్తి గదాధరః చతుర్భుజో మేషఘతో వరదశ్చ ధరాసుతః. ఇంకొకసారి చెప్తా. రక్తమాల్యం భరధరః శూలశక్తి గదాధరః చతుర్భుజో మేషఘతో వరదశ్చ ధరాసుతః. అంటే 4 భుజాలు ఉంటాయి. ఏమేమి చేతిలో అభయహస్తం పెట్టుకొని ఉంటారు, త్రిశూలం పెట్టుకొని ఉంటారు, శక్తి ఆయుధం పట్టుకొని ఉంటారు, ఇంకా వచ్చి వరం ఇస్తారు. అంటే వరదశ్చ మంచి మంచి వరాలు మనకి ఇస్తారు. ఇంకా మేషఘతో అంటే మేషవాహనం అన్నమాట ఆయనకి. ఇంకా వరాహుడు ఇంకా భూమికి పుట్టాడు. సో భూమిజ. ఇంకొకసారి త్రిశూలం ఎందుకు పట్టుకుని ఉంటారంటే ఒక్కసారి రుద్రదేవుడికి కూడా పుట్టారంట. ఎప్పుడు అంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కసారి పుడతారండి కుజుడు. సో చాలాసారి పుట్టాడనమాట. ఇది ఒక కల్పంలో, ఇంకొక కల్పంలో వరాహస్వామికి, ఇంకొక కల్పంలో రుద్రదేవుడికి, ఇట్లా అన్నీ వచ్చి పుడతారు. ఇంకా ఆయనకి రక్తమాల్యాంబరధరః అంటే ఎర్ర రంగు ఆయన ఫేవరెట్ అనమాట. సో ఎర్ర రంగు వస్త్రం, ఎర్ర రంగు హారం, ఇదన్నీ వచ్చి ఆయన ధరించుకొని ఉన్నారు. ఇంకా ఎర్ర రంగు పూలు వేసి మనం మంగళవారం పూజ చేస్తే ఆయనకి చాలా సంతోషం. సో మంగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రదః అంటారు. అంటే మంగళో భూమిపుత్రశ్చ భూమిని పుత్రుడు, రుణహర్త మన రుణాలన్నీ తీరుస్తాడు, ప్లస్ ధనప్రదః మనకి లాభం అంటే క్షేమం, ధనం కూడా మనకి ఇస్తాడు. చూడండి ఇంత ఇంపార్టెంట్ కుజుడిని ఒక ఆరాధన కదా. నెక్స్ట్ శ్లోకం చెప్తానండి. 3 శ్లోకం చెప్తాను కదా. ఫస్ట్ వన్ మనం రక్తమాల్యంబరధరః శూలశక్తి గదాధరః చూసాం.
నెక్స్ట్ చూడండి, టూ లైన్సే కదా, మనం మంగళవారం కూడా చెప్పుకోలేమా చెప్పండి. నెక్స్ట్ చూడండి, ధర్మాత్మజ కుజో భౌమో భూమిజో భూమిరంతరః అంగారకో యమశ్చైవ సర్వరోగ అపహారక. మళ్ళీ చెప్తాను, ధర్మాత్మజ కుజో భౌమో భూమిజో భూమిరంతరః అంగారకో యమశ్చైవ సర్వరోగ అపహారక. చూడండి, యమశ్చైవ, ఈ కుజుడికి యమ అన్న పేరు కూడా ఉంది, భూమిజ అని ఉంది, ధర్మాత్మజ అని ఉంది, భౌమ అని ఉంది. ఇదన్నీ ఆయన నామాలండి. ఆయన నామాలు చెప్పడమే మనకి అన్ని రుణాలు కూడా తీరుస్తాయి. సో ఇది అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ శ్లోకాలు కూడా పెడతాను, మీరు నోట్ చేసుకొని మంచి నోట్బుక్లో మంగళవారం అయినా మనం చెప్తే మంచిది. సో దీపం ధూపం ఎర్ర రంగు పువ్వులన్నీ కూడా వేసి ఆరాధన చేసి మంగళవారం మనం కుజుడిని ఒక స్మరణ చేయాలి. ఇంకా మనకి నిజంగానే వచ్చి చాలా అప్పులన్నీ ఉన్నాయనుకోండి, మనం ఈ పూజ చేసిన తర్వాత రుణం అని రాసి దాన్ని జరపాలంట. అంటే ఆ రుణం పోయింది, నీ వల్ల పోతుంది అని చెప్పి. ఇది కూడా మీకు గురుగారు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారంగా మీరు ఇదన్నీ వచ్చి చేసుకుంటే ఇంకా మంచిది. ఓకేనా. ఇంకా దీనికి ఒక పౌరాణిక కథ కూడా ఉందండి. ఇది వచ్చి వేదవ్యాసుడు పద్మపురాణంలో ఇది చెప్తారు. ఇదేమి కథ అంటే కథ కాదండి, జరిగింది. నందక అన్న ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి పాపం సంతానం లేదు. ఇంకా వచ్చి ఆయనకి వృద్ధాశ్రమమే వచ్చేసింది, అంటే ఏజ్ అయిపోయింది, అయినా పుత్ర సంతానం లేదు. చాలా బాధపడుతున్నాడు. అప్పుడు ఒక అమ్మాయిని దత్తు తీసుకుంటాడు, ఒక చిన్న కుమారి దత్తు తీసుకుంటాడు. మంచిగా పోషణ పాలన చేస్తున్నాడు. ఆ అమ్మాయి పెరుగుతూ ఉంది. ఆ అమ్మాయిలో ఒక వైశిష్ట్యం ఏమంటే, ఆ అమ్మాయిని 8 అంగాల నుంచి, అంటే 8 బాడీ పార్ట్స్ నుంచి బంగారం వచ్చేదంట ఎప్పుడు అడిగినా. అంటే ఇమాజిన్, ఆ బ్రాహ్మణుడు ఒక గొప్ప రిచ్ పర్సన్ అయిపోయాడు. ఇది ఇమాజినేషన్ కథ కాదండి. ఆ కాలంలో వాళ్ళది తపశ్శక్తి అట్లా ఉండింది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉండేవారండి. అప్పుడు ఆ అమ్మాయి పెరుగుతూ ఉంది, ఇంకా పెళ్లి చేసే వయసు కూడా అవుతుంది. అప్పుడు ఈ నందకాన్న ఈ బ్రాహ్మణుడు ఈ అమ్మాయికి తక్క వరుడు ఎవరు అని వెతుకుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి అయితే రోజు బంగారం ఇచ్చేది ఏది తక్కువ అవ్వలేదు, రోజు బంగారం ఇస్తూ ఉంది. 8 బాడీ పార్ట్స్ నుంచి ఆమెకి బంగారం వస్తూ ఉంది, ఎప్పుడు అడిగినా వస్తుంది, ఇస్తుంది. దానివల్ల ఈ నందకుడు కూడా బాగా ఒక పెద్ద భాగ్యమే ఆయనకి. ఇప్పుడు మనం ఈ కథ ఇంకా కుజుడిని కొన్ని విషయాల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే. చెప్పిన స్తోత్రాలన్నీ కూడా మీరు నోట్ చేసుకొని చెప్పండి. తప్పకుండా ఈ కుజుడిని అనుగ్రహం పొందండి, మన రుణాలన్నీ మనం తీర్చుకుందాం. ఓకే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వెరీ సూన్ మనం కుజుడు గురించి చూద్దాం. ఓకే. శ్రీ భారతీ రమణ ముఖ్య ప్రణాద కృష్ణార్పణమస్తు.